హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ సినారీస్ చూసాం కదా. సో ఆల్రెడీ మనం రియల్ టైమ్ సినారీస్ 4 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 5th వీడియో అన్నమాట. సో బేసికల్గా ఈ వీడియోలో మనం ఫైల్ సిస్టమ్ గురించి ట్రై చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ స్పేస్ అన్నమాట. సో వర్క్ స్పేస్ అయితే మనకి వర్క్ స్పేస్ లో మల్టిపుల్ లేక్ హౌసెస్ అవునా కదా. ఓకే, సో 1 2 3 4. సో ఇన్ మై కేస్ ఇక్కడ 4 వర్క్ స్పేస్ లేక్ హౌస్లు ఉన్నాయి. 1 కాపీ పేస్ట్ చేస్తున్నాను. 2 3 4. ఓకే, సో వర్క్ స్పేస్ ఉంది అండ్ వర్క్ స్పేస్ లో లేక్ హౌస్ 1 and lake house 2, lake house 3, lake house 4. అయితే ఒక్కొక్క లేక్ హౌస్ లో మనకి మల్టిపుల్ ఫోల్డర్స్. ఓకే, సో అవునా కదా. ఓకే, ఫోల్డర్స్ ఉంటాయి, సబ్ ఫోల్డర్స్ ఉంటాయి, ఇలా రకరకాల అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డర్ 1, సో కాపీ పేస్ట్ చేద్దాం. I think copy paste. Okay, so folder 2. Okay, so copy paste folder 3. సో folder 3. సో ఇలా మనకి సో ఇక్కడ కూడా ఓకే, సో ఫోల్డర్ 1 అలానే కాపీ పేస్ట్ ఫోల్డర్, ఇంకో ఫోల్డర్ తీసుకున్నాం. అంటే ఇది డ్రా చేయాలంటే కొంచెం సో ఇట్స్ డిఫికల్ట్ అనమాట, అందువల్ల టైం తీసుకున్నాం. చెప్తాను ఏంటనేది. సో అలానే ఇక్కడ కూడా కాపీ పేస్ట్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఒక వర్క్ స్పేస్ ఉంది గైస్. ఈ వర్క్ స్పేస్ లో మనకి మల్టిపుల్ లేక్ హౌస్ ఉన్నాయి. ఓకే, అది 2 లేక్ హౌస్ లో ఉండొచ్చు, 3 4 ఎన్నైనా ఉండొచ్చు అనమాట. అయితే ఒక్కొక్క లేక్ హౌస్ లో మనకి మల్టిపుల్ ఫోల్డర్స్ ఏముంటాయి, మల్టిపుల్ ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్ లో సబ్ ఫోల్డర్స్ ఉంటాయి అండ్ ఆ సబ్ ఫోల్డర్ లో ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఈచ్ లేక్ హౌస్ వైజ్ ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ ఫోల్డర్స్, ఎన్ని ఫైల్ కౌంట్, వాట్ యొక్క సైజ్. ఓకే, నౌ we need to understand how many lake houses are there in workspace. Okay, so within workspace lo how many lake houses, how many folders for each lake house, how many subfolders for each lake house, how many file count for each folder, what is the file size, what is the folder size for each lake house. ఇప్పుడు ఏంటి, నా ఒక్కొక్క లేక్ హౌస్ లో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అండ్ ఫైల్ కౌంట్ ఎంత అండ్ వాటి యొక్క సైజ్. అలానే ఎంటైర్ వర్క్ స్పేస్ లో ఇదేంటి సింగిల్ లేక్ హౌస్, బట్ అలా కాకుండా నాకు ఎంటైర్ వర్క్ స్పేస్ లో ఎన్ని లేక్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి, ఈచ్ సబ్ ఫోల్డర్ లో ఎన్ని ఫైల్స్, వాటి యొక్క కౌంట్ ఎంత, వాటి యొక్క సైజ్ ఎంత, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఒక టేబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. ఎందుకంటే సో మనకు తెలియాలి కదా ఎంత ఫైల్ సిస్టమ్ సైజ్ ఉంది, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి తెలుసుకుంటే మనకి 1 లేక్ స్టోరేజ్ ఎంత తీసుకుంది ఏంటనేది డే టు డే ట్రాక్ చేయడానికి మనకి ఎంతగానో బెనిఫిట్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా మనకి రకరకాల రియల్ వరల్డ్ సినారియోస్ అనేది ఉంటాయన్నమాట. ఓకే, సో దీనివల్ల ఖచ్చితంగా మనకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. ఏం జరుగుతుంది విత్ ఇన్ ద 1 లేక్ లో సో అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది అనమాట. ఎన్ని ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫోల్డర్స్, ఎన్ని సబ్ ఫోల్డర్స్, ఎన్ని ఫైల్ సైజ్ జీబీస్ ఉంటాయి, టెరాబైట్స్ ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు కదా.
సో వీటన్నిటిని మనం మానిటర్ చేయడానికి ఒక టేబుల్లోకి స్టోర్ చేసి ఆ టేబుల్ మీద ఒక సెమాంటిక్ మోడల్ బిల్డ్ చేసి ఆ సెమాంటిక్ మోడల్ యూజ్ చేసుకుని ఒక రిపోర్ట్ అయితే డిజైన్ చేస్తాం. సో ఇలా రకరకాల యూజ్ కేసెస్ అయితే ఉంటాయి. దీన్ని ఎలా మనం ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకైతే నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అంటే లోడ్ చేసిన తర్వాత ఆ డేటా మీద నేను సెమాంటిక్ మోడల్ క్రియేట్ చేయడం కావచ్చు, రిపోర్టింగ్ చేయడం కావచ్చు, దాంట్లో కొన్ని మెథడ్స్ క్రియేట్ చేసి మనం ప్రాపర్‌గా డిస్‌ప్లే చేయాలనమాట. ఓకే. హైయర్ మేనేజ్‌మెంట్‌కి అప్పుడు దే కెన్ అండర్‌స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ వితిన్ ద వర్క్ స్పేస్ లెవెల్‌లో ఏం జరుగుతుందనేది దే కెన్ కమ్ టు నో దట్. ఓకే. ఇలాంటి రియలిస్టిక్ సినారియోస్ చేస్తేనే మనకి వెయిటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే. I think that's all guys. I will catch you next video. Bye bye.